ప్రయత్నం చేస్తాం. ఎవరు ఆ యొక్క సన్నిధానములో ప్రవేశిస్తారు అంటే ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, మనం ఇక్కడ ఒక మాట చదువుదాం. 22వ వచనం మనం గనక చదివితే, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లును ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. కాబట్టి దేవుని సన్నిధానానికి చేరటానికి ఇక్కడ ప్రాముఖ్యంగా 4 విషయాలు వ్రాయబడతా ఉన్నాయి. 4 విషయాలు మన జీవితంలో అవసరత కలిగి ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. వాటిలో మొదటిది ఏంటిది అంటే క్లీన్ కాన్షియస్, అంటే నిర్మలమైన మనస్సాక్షి, అంటే కల్మషము లేని మనస్సాక్షి అనేటటువంటిది అవసరం. దేవుని సన్నిధానంలోనికి మనం ఎలా పడితే అలా, ఎవరు పడితే వారు వెళ్ళలేము. కానీ నిర్మలమైన మనస్సాక్షి కలిగినటువంటి వారు మాత్రమే ఆయన సన్నిధానం, అంటే ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా ఎవరు వెళ్ళగలరు అంటే మొదటిది నిర్మలమైన మనస్సాక్షి కలిగినటువంటి. అందుకే మనం చూస్తాం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం గమనించేది ఏంటిదంటే, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఏంటిదండి వారిద్దరి మధ్య ఉన్నటువంటి తేడా? ఇద్దరిలో బుద్ధి ఉంది, ఇద్దరు కన్యకలే. అయితే ఒకరిలో బుద్ధి అనేటటువంటిది లోపించింది, ఒకరు బుద్ధి అనేటటువంటిది కలిగి ఉన్నారు. ఏంటిది అక్కడ ఉన్నటువంటి భేదం అంటే, ఒకరు సిద్ధపడి ఉన్నారు సంపూర్ణంగా, అంటే వారు తీసుకొచ్చినటువంటి దివిటీలతో పాటుగా బుద్ధి కలిగినటువంటి వారు నూనె కూడా తెచ్చుకున్నారు. ఒకవేళ ఏమైనా ఆరిపోతే దివిటీలు నూనె వేసి వాటిని వెలిగించుకునే దాని కొరకై వారు దివిటీలతో పాటు నూనె కూడా తెచ్చుకున్నారు. వారికి వినబడుతూ వచ్చింది ఆ యొక్క స్వరం, ఇదిగో పెండ్లి కుమారుడు వస్తా ఉన్నాడు, పెండ్లి కుమారుడు వస్తా ఉన్నాడు అన్నప్పుడు బుద్ధి కలిగినటువంటి ఆ కన్యకలు వెంటనే వారు దివిటీలు చేతబట్టుకొని ఆయనతో కూడా వెళ్ళగలిగారు. ఆ స్వరం విన్నప్పుడు బుద్ధి లేని కన్యకల యొక్క ఆ దివిటీలో ఆరిపోతా ఉన్నప్పుడు ఈ బుద్ధి కలిగినటువంటి వారిని అడుగుతా ఉన్నారు, అయ్యా అమ్మా మాకు కూడా కొంచెం నూనె ఇవ్వండి అంటే వారు ఏమన్నారు, మీకు మాకు సరిపోదు అన్నారు. అంటే ఆ నూనె అనేటటువంటిది ఎవరికి వారికి వ్యక్తిగతమైనది, ఒకరిది ఒకరికి ఇచ్చేది కాదు. కాబట్టి పాప క్షమాపణ, మారు మనస్సు అనేటటువంటిది ఎవరికి వారికే చెందింది. అంతే తప్ప నేను మారు మనసు పొందితే నా భార్యకి అది చెందదు, నేను మారు మనసు పొందితే నా బిడ్డలకు అది ఉపయోగం లేదు. ఎవరికి వారుగా ఆ యొక్క పాప క్షమాపణ, మారు మనసు అనుభవం పొంది ఉండాలనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఆ రీతిగా ఎవరు ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా వెళ్ళగలుగుతారంటే, మొదటిదిగా మనం ఇక్కడ చూస్తా ఉన్నది ఏంటంటే, ఈ యొక్క 22వ వచనం 10వ అధ్యాయంలో క్లీన్ కాన్షియస్, నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి అనేది మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా గనక మనం చూస్తే సిన్సియర్ హార్ట్, రెండవదిగా మనం చూస్తే సిన్సియర్ హార్ట్, యథార్థమైన హృదయము కలిగి ఉండాలి. క్లీన్ కాన్షియస్ కలిగి ఉండాలా, రెండవదిగా సిన్సియర్ హార్ట్, యథార్థమైన హృదయము కలిగి ఉండాలి. మూడవదిగా గనక మనం చూస్తే అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాసములో నిశ్చయత కలిగిన వారంగా మనము నిజముగా విశ్వాసులమని నిశ్చయత కలిగినటువంటి వారముగా మనం ఉండాల. అంతేకాని విశ్వసించాము అన్నట్లుగా ఉంటూ అవిశ్వాసులముగా ఉండకూడదు. కాబట్టి మనం గమనిస్తా ఉన్నాం, ప్రభువారు అర్ధరాత్రి సమయంలో ఆ రీతిగా మరి నీటి మీద నడుస్తూ
వారు ఉన్నటువంటి ఆ దోణి దగ్గరికి వస్తా ఉన్నాడు. పేతురు, యోహాను వారు ఆ దోణిలో ముందు వెళ్తా ఉన్నారు. వారి దగ్గరకు వస్తా ఉన్నప్పుడు వారు అనుకున్నారు, ఇదిగో అమ్మో భూతం వస్తా ఉంది, దయ్యం వస్తా ఉందంటే ప్రభువారు చెప్పాడు, భయపడకండి నేనే అని ప్రభువారు చెప్పినప్పుడు పేతురు ఏమన్నాడు, నీవే అయితే ప్రభువా నేను కూడా నిలబడి నడిచేటట్లుగా ఏమన్నాడు, ఆజ్ఞయి అంటే సరే పేతురా రా అన్నాడు. పేతురు లేచి ఆ యొక్క దోణి దిగి నీటి మీద నడుస్తా ఉన్నప్పుడు కొంత దూరం నడిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ తుఫాను, ఆ గాలికి అటువైపు చూసి ఏమయ్యాడు, భయపడి నీటిలో మునిగిపోసాగాడు. అప్పుడు ఏమన్నాడు ప్రభు, అల్ప విశ్వాసి ఎందుకు భయం. కాబట్టి అనేక పర్యాయాలు మన జీవితంలో సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారంగా ఉండకుండా అనేక పర్యాయాలు మన జీవితంలో అల్ప విశ్వాసము లేదా విశ్వాస రాహిత్యము లేదా విశ్వాస ఘాతకము అనేటటువంటివి మన జీవితాల్లో ఉంటా ఉన్న కారణం చేత ప్రభు ఇక్కడ అంటా ఉన్నాడు, అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్, నిశ్చంత కలిగినటువంటి విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి అనేది ప్రభు అక్కడ చెప్తా ఉన్నాడు. 4వదిగా గనక మనం చూస్తే వాష్డ్ బాడీ అనేది అంటే కడగబడినటువంటి దేహము, శరీరము కలిగిన వారంగా మనం అక్కడ ఉండాలనేది చూస్తాం. అందుకే ఇక్కడ చూస్తా ఉన్నాం, చూడండి ఏమన్నాడంటే, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై యుండి అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసినటువంటి లేదా కడగబడినటువంటి శరీరము కలిగినటువంటి వారముగా ఉండాలి అనేది మనం అక్కడ చూస్తాం. అందుకే మనం ఈ యొక్క నిర్గమాకాండం 30వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే, ఈ యొక్క నిర్గమాకాండం 30వ అధ్యాయం కనుక చూస్తే ఈ యొక్క ప్రత్యక్షపు గుడారములో మనకి ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలము, 3వదిగా అతి పరిశుద్ధ స్థలము అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. అయితే ఈ నిర్గమాకాండం 30వ అధ్యాయంలో మనం గమనిస్తే 17వ వచనంలో కనుక చూస్తే అక్కడ వ్రాయబడతా ఉంది, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపము వేయినప్పుడు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావకై ఉన్నట్లు నీళ్లతో కడుగుకొనవలెను. కాబట్టి నీళ్లతో కడుగుకొన్న తర్వాత వారు కాళ్ళు చేతులు నీళ్లతో కడుగుకొని శుద్ధీకరించబడినటువంటి తర్వాత మాత్రమే వారు ఏం చేయాలంట, అక్కడ మనం గమనిస్తా ఉన్నది ఏంటంటే, సేవ చేసేటప్పుడు ఆ రీతిగా ఉండాలంట. యెహోవాకు హోమధూపం అర్పించేటప్పుడు ఆ రీతిగా ఉండాలంట. బలిపీఠమునద్దకు వచ్చినప్పుడు ఆ రీతిగా ఉండాలంట. కడుగు కొనకపోతే అక్కడ ఏమి వ్రాయబడిందంటే మరణం ఉంది అనేది వ్రాయబడింది. కాబట్టి అపవిత్రతతో గనక ఆ యొక్క సన్నిధిలో ప్రవేశిస్తే అక్కడ మరణం ఉంది అనేది వ్రాయబడతా ఉంది. అందుకే మనం చూస్తాం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉంది, చూడండి 25వ వచనం మధ్య నుంచి మనం అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అర్పించుకొనెను అనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ స్నానము చేసి అనేటటువంటిది
మనం నిర్గమాకాండంలో మన 30వ అధ్యాయంలో మనం చూస్తా వచ్చినటువంటిది అక్కడ ఏంటిది అంటే ఆ యొక్క గంగాళములో ఉంచబడినటువంటి నీరు, ఆ యొక్క సేవ చేసేటప్పుడు ఆ ధూపవేదిక దగ్గరికి వెళ్ళేటప్పుడు అర్పణ అర్పించేటప్పుడు వారు ఏ రీతిగా శుద్ధీకరించబడి ఆ రీతిగా వెళ్ళాలో ఆ రీతిగానే దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు కూడా శుద్ధీకరించబడినటువంటి వారంగా, ఎలా అంటే వాక్యం అనే ఉదకముతో, వాక్యం అనే నీటితో శుద్ధీకరించబడినటువంటి స్థితి కలిగినటువంటి వారముగా మనము ప్రవేశించాలి అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. కాబట్టి మనము ఆ యొక్క సన్నిధిలో ప్రవేశించడానికి మనము కలిగి ఉండాల్సినటువంటి 4 విషయాలు ఏంటిది అంటే క్లీన్ కాన్షియస్ అంటే ఏంటిది అంటే నిర్మలమైన మనస్సాక్షి. రెండవదిగా సిన్సియర్ హార్ట్, యథార్థమైనటువంటి హృదయం. మూడవదిగా అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్, నిశ్చయిత కలిగిన విశ్వాసం. నాలుగవదిగా వాష్డ్ బాడీ అంటే కడుగబడిన శరీరము కలిగి ఉండాలి అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఈ 4 ఉన్నప్పుడు మాత్రమే మనం ఆయన సన్నిధిలోనికి ప్రవేశించగలం. కాబట్టి మనం వెనక ఉన్నటువంటి ఈ యొక్క అంశంలో మనం చూస్తా ఉన్నాం.